నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్దోళ్ళు కౌన్సిలర్లు అందరూ ఈరోజు అమ్మవారికి దర్శనం చేయించుకునేదానికి వచ్చినారు. మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు వచ్చిన దానికి. మేము పోయి పిలిచిన దానికి అయినా రండి అని చెప్పి మా అన్నలుగా వచ్చినారు అందరూ. మాకైతే చాలా సంతోషంగా వచ్చి ఆ గంగమ్మ ఆశీర్వాదం తీసుకొని మాలో ఒక మనిషిగా మీకు తోడుగా ఉంటామనేసి మాకు మాట ఇచ్చినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ గంగమ్మ ఆలయానికి అన్న వాళ్ళందరూ వచ్చిండారు. ఈడుండే అభివృద్ధి అంతా వాళ్ళకి తెలుసు. వేరే వాళ్ళ చేతికి మనం పోకూడదు అనేసి ఇంతవరకు ఆశపడుతున్నాను. అది ఎండోమెంట్ గవర్నమెంట్కే చేరాలనేసి మాకు ఆశగా ఉంది. పొలంనేరు గంగమ్మ గుడి కింద బీసీ కాలనీ గంటావూరు గంగమ్మ గుడిని ఎండోమెంట్గా చేర్చుకోవాలనేసి మా అన్నోళ్ళకి అందరికీ కూడా ఇంతకుముందే కూడా చెప్పినాను. ఇప్పుడు చెప్తా ఉన్నాను, మా గంగమ్మ గుడి కింద ఈ గంగమ్మ గుడిని కూడా ఎండోమెంట్గా చేర్చుకుంటే ఇన్ని రోజులు నేను కష్టపడిన దానికి మాకు దీనికన్నా సంతోషం వేరే ఏది ఉండదు. మంచిది. श्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति। अग्निगोत्रोद्भवस्य सुब्रह्मण्यं गौडनामदेस्य शारदम्मनाम्ने हरीशनामदेस्य मुगलीश्वर नामदेस्य अस्माकं सह कुटुम्बानाम् अष्टगोत्रोद्भवस्य सर्वार्थसिद्धिप्रदे देवी सर्वकामसिद्धये आरोग्यम् आयुष्यं श्रियं देहि मे रमे रमे सहस्रपरमा देवी शतमूलाशताङ्कुरा काण्डत्तत्कालहं दुष्यप्ना दुष्यज्ञनाशिने सर्वापचारार्थे श्रीमान् महा
रोचमानः युष्यमानः कल्याणभाजनः शतसंवत्सरं दीर्घमायुः वृषभेलादिपतिदेवदेवदन्नः वृषभाद्रिगिरीशदेवदेवदन्नः ओम नमस्ते कर्मणे बाहुभ्यां विषवे नमः। ओम हरिः ओम सर्वाश्रयः श्रीमान् महादेवे नमः। षोडशोपचारपूजां समर्पयामि। ओम हिरण्यबाहवे हिरण्यांबिकापते पशुपते नमो नमः। ओम सन्तमे मयन्तमे रुद्धन्तमे गामस्तमे हरिदन्तमे शुद्धन्तमे रतिरत्राङ्कुरां तां त्रैलैककुटुम्बरं
అట్లా నిలబడి ఫోటో తీసుకుంటాము. ఫోటోలు ముందర పెట్టుకోండి. మేము భావిస్తున్నాం గంటావూరు గంగమ్మ గుడిలో పెద్ద ఎత్తున మన గంగమ్మ గుడి చైర్మన్ మురుగన్ ఇంత అభివృద్ధి చేసి మాకందరికీ ఇంత మంచి గౌరవంతో మమ్మల్ని సన్మానించినందుకు మా అందరి తరఫున ఈ గంటావూరు ప్రజల తరఫున మురుగన్కి ధన్యవాదాలు. ఇక్కడ చాలా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా సంతోషం. కానీ ఎందరో ఉంటారు, కానీ ఇంత పవిత్రంగా ఇంత మంచి హృదయంతో ఈ విధంగా కార్యక్రమం నడుస్తుందంటే చాలా గొప్పతనం. మురుగన్కి మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమం ఇట్లే జరగాలని మేము ఆ గంగమ్మను ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పొలంనేరు మున్సిపాలిటీ గంటావూరులో వస్తే చాలా ఆనందంగా ఉన్నది. మేల్మరువత్తూరులో చూస్తే ఎట్లున్నది అట్లే మాకు అనిపించింది ఈ గంగమ్మ తల్లిని చూస్తూ ఉంటే. దానికి కారణం మన చైర్మన్ మురుగన్ గారు. మురుగన్ కూడా మాకు పరిచయం లేదు పెద్దగా, అయినా ఇంత డెవలప్ చేసినారంటే ఆయనకి మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటుంది. అలాగనే మా గంగమ్మగుడి చైర్మన్ శ్రీధర్ కూడా ఇదే టైపు ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇంకా ముందు ముందుకి దీని డెవలప్ కోసం మమ్మల్ని కూడా ఏమన్నా డొనేషన్ అడిగితే మేము కూడా చేసే ముందుకి వస్తామని ఈ గుడి ముందర మేము ప్రమాణం చేసి చెప్తాము. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు గంటావూరు బీసీ కాలనీలో ఈ విధంగా గుడి ఉందంటే చాలామందికి తెలియదేమో. ముఖ్య కారకులు ఎవరంటే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఫస్ట్ ఆయన పొలంనేరు నియోజకవర్గంలోనే ఫస్ట్ ఒక బీసీ కాలనీ వేసి ఆ కాలంలో ఏర్పాటు చేశారు. దాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు కొనసాగిస్తూ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలనేసి ఎంతగానో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. మరి ముఖ్యంగా ప్రజలకు కూడా ఎంతో మంది ఎంతో సంపాదిస్తూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికంగా బలపడితేనే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనేసి ఒక నానుడు ఉంది మనకి. ఆ యొక్క స్ఫూర్తినే మన మురుగన్ గారు, అలాగే ఆయనకు తోడుగా మన గంగమ్మ గుడి పొలంనేరు గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ గారు, అలాగే ఈ ఏరియా గంగమ్మ గుడి చైర్మన్ మురుగన్ గారు ఇంకా అభివృద్ధి చెందాలనేసి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడుతా
ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు పలమనేరు గంటావూరు బీసీ కాలనీలో శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయానికి రావడం జరిగింది. మేము గత 10 సంవత్సరాల ముందు, ఒక సుమారు 10-12 సంవత్సరాల ముందు కూడా ఇక్కడ తిరగడం ఎందుకంటే మా భూములన్నీ ఈడే ఉన్నాయి. ఇట్లే వెళ్తా ఉన్నాము, ఇట్లే వస్తూ ఉన్నాము. అమ్మవారి ఆలయం అప్పుడు చాలా చిన్నదిగా ఉన్నింది. కానీ ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల కాలంలో అయితే ఈ మధ్య కాలంలో గంటావూరు చైర్మన్ మురుగన్ గారు ఈ దేవాలయాన్ని ఇంత అద్భుతంగా, అన్నిటికన్నా మించి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే ప్రశాంతమైన వాతావరణం, దానికి మించి ప్రతి ఒక్కరిలో కూడా భక్తిని, గుడికి వచ్చిన తర్వాత వారిలో ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని, మానసిక ప్రశాంతతను ఈ గుడికి వస్తే, ఈ గుడి చూస్తా ఉంటే 15 సంవత్సరాల ముందు మనం తిరిగిన గుడి, మనం వచ్చిన గుడి అని అనిపిస్తుంది. ఇంత ప్రశాంతంగా, ఇంత మానసిక, ఇంత ఆధ్యాత్మిక చింతన కలిగిన ఈ గుడిని, ఈ దేవాలయాన్ని ఈ విధంగా తీర్చిదిద్దడంలో ఈ గుడి చైర్మన్ అయిన మురుగన్ గారికి మరియు వారి బృందానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి మన పలమనేరు గంగమ్మ గుడి ఏ విధంగా అయితే మన చిత్తూరు జిల్లాలో అందరికీ తెలుసు, మన గంగమ్మ జాతర అంటే మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెయిన్గా పొంగునూరు, పలమనేరు, కుప్పము, తిరుపతి, చిత్తూరు ఇవి మాత్రమే మనకందరికీ తెలుస్తాయి. అక్కడ జరిగే, అంటే ఆ విధంగా జరిగే గంగమ్మ జాతర కూడా, గంటావూరు గంగమ్మ జాతర కూడా అంత విశేషంగా జరగాలని భగవంతుని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మురుగన్ గారికి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరింత పెంపొందించేలా వారికి భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. జై హింద్. ఈరోజు పలమనేరు గంటావూరు గంగమ్మ, తిరుపతి గంగమ్మ జాతర కోసం మురుగన్ గారి ఆలయ ధర్మకర్త మురళి గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. నేనైతే ఏదో చిన్న గుడిగా ఉంటుంది, చిన్న విశేషం, అభిమానంతో పిలుస్తున్నాడు కదా, వచ్చేద్దామనే వచ్చా. ఇక్కడ చూస్తే మా తిరుపతి గంగమ్మ గుడి అంతకన్నా ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంది, విశేషంగా జరుగుతూ ఉంది. దీనికి ఈ క్రెడిబిలిటీ, ఈ మనస్సుని భగవంతుడు మురుగన్ గారు ప్రసాదించడం. చుట్టుపక్కల అందరూ కూడా ఇప్పుడే చెప్పారు, అన్నదాన కార్యక్రమాలు మొదలు పెడితే ఎవరికి కూడా అసంతృప్తి అనేది లేకుండా సంతృప్తిగా ఎంత మంది భోంచేయగలిగితే అంతమందికి మళ్ళీ మళ్ళీ వండి కూడా ఇక్కడ ప్రసాద వితరణ అనేది జరుగుతూ ఉంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ కార్యక్రమం చేయడానికి కూడా కుదరదు. చాలా మందికి డబ్బు ఉంటుంది కానీ చేయలేరు, మనసున్నా కూడా, అనుకున్నా కూడా చేయలేరు. అనేక కారణాలు ఉంటాయి, కర్మఫలం వెంటాడుతూ ఉంటుంది, మనుషులు చేయలేరు. అటువంటిది ఇక్కడ ఇతను మా వన్యకొండ క్షత్రియుడైనందుకు, ఈ ప్రోగ్రాం జరిపిస్తున్నందుకు మాకందరికీ గర్వకారణంగా ఉంది. రాష్ట్ర వన్యకొండ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా చెప్తున్నా, ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అలాగే అమ్మవారి ఆశీస్సులు పొందడానికి కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా అందరూ ఇచ్చేసి అమ్మవారిని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాం, ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఆశీర్వాదం ఉంటుంది, ఆయన కూడా దీని డెవలప్మెంట్కి తోడ్పడుతూ ఉన్నారు. ఆయన కూడా అంటే ఆయన దృష్టికి తీసుకెళ్తే ఏదైనా కూడా చేయడానికి ఎమ్మెల్యే గారు కూడా, అమర్నాథ్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. చెప్పా మురుగన్ గారే గారు చేసేది. నేను ఆయన బయట వెళ్ళలేదు, లేకపోతే ఇప్పుడు వచ్చామనుకుంటున్నాడు. ఆయన ఎక్కడో బయట పోవడం వల్ల ఇప్పుడు రాలేకపోవడం జరిగింది. కాబట్టి ఇది చాలా విశేషమైనదిగా మేమందరూ భావిస్తున్నాం. మీతో పాటు ఇక్కడ ఉన్నందుకు, మీరందరూ మాతో పాటు పాలు పంచుకున్నందుకు కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు ఇక్కడ ఎప్పుడు అవకాశం దొరికినా ఈ గంటావూరు తిరుపతి గంగమ్మని దర్శనం చేసుకుంటా. ఈసారి ఫ్యామిలీతో వస్తాం, మా ఫ్యామిలీ వచ్చింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మాకైతే ఇంత అకేషన్ అని తెలియదు, ఎంత అద్భుతంగా ఉంటుందని తెలియదు. తెలిసింటే ఎన్ని ప్రోగ్రాంలు కూడా మా ఇంట్లో వాళ్ళందరినీ ఆపి కూడా, వాళ్ళు యాక్చువల్గా బెంగళూరులో ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళారు ఈరోజు, అది కూడా ఆపి గంగమ్మ గుడి దర్శనం చేసుకుని మళ్ళీ పంపించేవాళ్ళం. మా వాళ్ళందరికీ కూడా చెప్తాం ఈ గుడి ప్రశస్తి గురించి. దీనికి ఎలాంటి అవసరాలున్నా మురుగన్ గారికి సాయం చేయడానికి
చిత్తూరు వన్నికుల క్షత్రియ సంఘము, అలాగే చైర్మన్గా నేను, అందరం కూడా సపోర్ట్ చేయడానికి గంటావూరులో ఈ గంగమ్మ గుడి డెవలప్ కావడానికి ఏమి కావాలన్నా వారికి తోడుగా నిలబడడానికి మురుగన్ గారికి సపోర్టుగా, వాళ్ళ కమిటీకి సపోర్టుగా, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పలమనేరు అసోసియేషన్ కూడా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమం చేసేదానికి ఆయన ఏ కార్యక్రమానికి సహాయం కోరినా మేమందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. జై హింద్.